సిచ్యువేషనే ఇక్కడ కనిపిస్తోంది. బికాజ్ అక్కడ జరిగిన సంఘటనలు ఈ వాదనకి చాలా బలంగా కొంత బలాన్ని సమకూరుస్తుందని చెప్పాలి. జపాన్లో మరోసారి భూకంపం సంభవించింది. తత్సుగో నగరంలో 5.5 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. జపాన్లో కేవలం 2 వారాల్లోనే 1000 సార్లు భూమి కంపించింది. సునామీ హెచ్చరికలు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం. ఐలాండ్లన్నింటి కూడా ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. జూలై 5 నుంచి జపాన్లో భారీ భూకంపం రాబోతుందని చెప్పేటువంటి మాటల్ని బాబా వంగా చెప్పుకొచ్చారు. అయితే 3 లక్షల మంది చనిపోతారనే మాటలు కూడా తన హెచ్చరిక రూపంలో జారీ చేశారు. కరోనా, ముంబై దాడులు, 1945 నుంచి 2025 క్యాలెండర్ సేమ్ కావడం పైన కూడా కొంత జనాల్లో ఆందోళన కలుగుతోంది. అయితే ఆ తర్వాత అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేయడం, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి బారాక్ ఒబామా ప్రెసిడెంట్ అవ్వడం, ప్రిన్స్ డియానా మరణించడం, ఇవన్నీ కూడా బాబావంగా చెప్పిన జోస్యాలకు కొంత నిజరూపం దాల్చాయనేటువంటి వాదన బలంగా వినిపిస్తోంది. కాబట్టి తాజాగా జపాన్లో జరిగినటువంటి ఈ సంఘటనలు కూడా మరింతగా బలం చేకూరుస్తున్నాయి. సో తత్సుగో అనేటువంటి ఐలాండ్ దగ్గర, టొకారో ప్రాంతం దగ్గర 5.5 నమోదైంది రెక్టార్ స్కేల్ పైన జపాన్లో భూకంపం. తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల సమయానికి, మనకు వాళ్ళకి 4 గంటల సమయం తేడా ఉంటుంది. సో నేను వార్త చెప్పే సమయానికి ఆల్రెడీ అక్కడ భూకంపం సంభవించింది. సో సంభవించి కూడా అక్కడ అంతా కూడా ఇప్పుడే కుదుట పడుతోంది. తెల్లవారున వాళ్ళందరూ కూడా లెగుస్తూ ఉన్నారు. సో ఎగ్జాక్ట్గా బహుశా నేను అక్కడ జపాన్ టైమింగ్ పరంగా చూస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్గా జపాన్లో టైం అనేది కొంత మనకంటే 4 గంటల ముందు, అంటే అక్కడ టైం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. సో ఇప్పటికే అక్కడ భూకంపం సంభవించింది. ఆల్రెడీ భూకంపం సంభవించి ఎగ్జాక్ట్గా ఇప్పుడు జపాన్లో టైం 11:30గా వస్తోంది. అంటే మనకు వాళ్ళకి 4 గంటలన్నర తేడా. సో మనకంటే 4 గంటలన్నర ముందే వాళ్ళకి అక్కడ భూకంపం వచ్చింది. అంటే తెల్లవారుజామున జపాన్ టైమింగ్ ప్రకారంగా 5 గంటల 30 నిమిషాల సమయంలో తత్సుగో అనేటువంటి ఒక ఐలాండ్ దగ్గర 5.5 రెక్టార్ స్కేల్ పై నమోదవుతూ ఒక భారీ భూకంపం సంభవించింది. అయితే దీని ప్రభావం సుమారుగా కేవలం అక్కడ డెప్త్ ఎంతో తెలుసా? భూకంప కేంద్రం కేవలం 10 కిలోమీటర్ దగ్గర నమోదైంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా దాని అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. ప్రభుత్వం ఏం చెప్తున్నాయనేది ఒకసారి ఆ థర్డ్ బాక్స్లో మీరు చూడండి, కింద కనిపిస్తోంది. ఒకసారి ఫుల్గా ప్లే చేయండి పీసీఆర్ అది. సో జపాన్ ఎర్త్క్వేక్స్, అక్కడి ప్రభుత్వం ఏం చెప్తోందంటే కనుక జపాన్ ఎర్త్క్వేక్స్ రిస్క్ ఫ్రమ్ July 5th to 6th strong earthquakes may occur in the southern and western regions. 96%, 96% అక్కడ రెడ్ కలర్ మార్చండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, జపాన్ ఎర్త్క్వేక్స్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాయి. 96% చాలా పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉంది. అక్కడి జపాన్ మొత్తం కూడా అతలాకుతలమయ్యే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం ఒక 24 గంటల సమయం మాత్రమే ఉంది. అక్కడి ప్రభుత్వాలు కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేశాయి. అలర్ట్ జారీ చేసి అందరినీ కూడా రంగంలోకి దించుతున్నాయి. సహాయక సిబ్బందిని, రెస్క్యూ ఆపరేటర్ సిబ్బందిని అందరినీ కూడా రంగంలోకి దించుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. బాబావంగా జోస్యంతో పాటుగా మనం చూస్తున్నాం, 4 రోజులుగా ప్రపంచ దేశాల్లో యుద్ధం జరుగుతున్న క్రమంలో కూడా 1945, 2025 రెండు క్యాలెండర్ కూడా దాదాపుగా సరి సమానంగా పోలి ఉన్నాయి. కాబట్టి 1945లో ఏం జరిగిందనే విషయం మనం పరిశీలిస్తే 1945లో జపాన్లోని ఒక దివి దగ్గర, టొకారా ఐలాండ్ దగ్గర ఈరోజు జరిగిన సంఘటన చేశారా? సో గతంలో జపాన్లో 1945లో ఒక భారీ భూకంపం సంభవించింది. సుమారుగా 8.6 తీవ్రతతో ఆ రోజు భూకంపం సంభవించింది జపాన్లో. మక్రాన్, బలూచిస్తాన్లో సంభవించింది ఒక భూకంపం. ఆ తర్వాత జపాన్లో భారీ భూకంపం సంభవించింది. సో జపాన్లో సంభవించినటువంటి భూకంపం 1945 అతిపెద్ద భూకంపం. 8.6 రెక్టార్ స్కేల్ పై నమోదైంది. భూకంప కేంద్రం 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. మికావా ఎర్త్క్వేక్ గా చెప్పబడుతుంటుంది దాన్ని. సో మికావా రీజియన్ లో ఇది సంభవించింది. జపాన్, సెంట్రల్ జపాన్ లోని మికావా రీజియన్ దగ్గర ఎర్త్క్వేక్ సంభవించింది. సుమారుగా ఆ సమయంలోనే 1945లోనే ఏదైతే ఆ రెప్లికేషన్ ఉందో, క్యాలెండర్ రెప్లికేట్ అవుతుందని చెప్తున్నారో, ఆ రోజు నేను చూశాను 1945కు సంబంధించి నిజంగా ఏం జరిగిందని నేను గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే 8.6 రెక్టార్ స్కేల్ పై నమోదవడంతో పాటుగా సుమారుగా 7,000 మంది మరణించారు. అప్పుడే 7,000 మంది మరణిస్తే సుమారుగా 30,000 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయట. ఒకే రోజు కేవలం కొన్ని నిమిషాల పాటుగా భూమి కంపించింది. 8.6 రెక్టార్ స్కేల్ పై నమోదైంది. ఆ రోజున
సుమారుగా 7,000 మంది మరణిస్తే 30,000 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేశారు, కానీ సునామీ రాలేదన్నట్టు తెలుస్తోంది. సో సెంట్రల్ జపాన్లో 1945 జనవరి 13న ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు దాన్ని రెప్లికేట్ అవుతోంది. 2025 1945 రెండు కూడా క్యాలెండర్ సేమ్గా ఉన్నాయి, దాదాపుగా సరిపోలుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాల చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మరోసారి అదే విధంగా వస్తుందనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో బాబా వంగా జోస్యం 1945 క్యాలెండర్ ఈ రెండు తలుచుకొని అంతా కూడా అలర్ట్ అవుతున్నారు. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారిగా డెఫినెట్గా కొంత ఆందోళన గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు తాజాగా ఈరోజు తెల్లవారుజామున కూడా 5.5 రెక్టార్ స్కేల్ పై నమోదవడం కూడా దీనికి మరింతగా బలం చేకూరుస్తోంది. కేవలం 2 వారాల్లోనే 1000కి పైగా భూకంపాలు సంభవించాయి. 2 వారాల్లోనే 1000కి పైగా భూకంపాలు సంభవించి జపాన్ మొత్తాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఎలా ముందుకు వెళ్తోంది, అక్కడ ప్రభుత్వం ఏం చెప్తోందంటే కనుక జూలై 1నే పెద్ద ఎత్తున ఇది అంచనా వేసింది. సో మొత్తం మీద భూకంపం సంభవించే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేసి అక్కడి జేఎంఏ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఎర్త్క్వేక్ అలర్ట్గా ఉంది కాబట్టి సునామీ రిస్క్ కూడా ఉంది. సో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది కానివ్వండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జూలై 3న పక్కగా కన్ఫర్మ్ చేశారు, డెఫినెట్గా వస్తుంది, జపాన్లో ఒక భారీ భూకంపం సంభవించే అవకాశం ఉంది, 3 లక్షల మంది మరణిస్తారని చెప్పి బాబా వంగా జోస్యం నిజం కాబోతోందన్నటువంటి ఒక అనుమానం, ఒక భయంతో అక్కడ ప్రభుత్వాలు అలర్ట్గా మారాయి. సో ప్రస్తుతానికి ఈరోజు తెల్లవారుజామునటువంటి ఈ భూకంపానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం అలర్ట్గా అయిపోయింది. సో సమీప కాలంలో పెద్ద ఎత్తున భూకంపం సంభవించే అవకాశం ఉందని చెప్పి అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో కూడా వెల్లడించారు. సో జపాన్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సౌదీలో ఉన్నారు. జపాన్ ప్రెసిడెంట్ ఆయన ఒక పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా చేరుకున్నారు. సౌదీ అరేబియా నుంచి ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఈరోజు తెల్లవారుజామున ఆయన జపాన్కి కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. సో షిగేరు ఇషిబా, సో అక్కడ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ షిగేరు ఇషిబా తెల్లవారుజామున ఆయన జపాన్ చేరుకున్నట్టు తెలుస్తోంది. ఒకసారిగా అక్కడ ప్రజల్లో ధైర్యం నింపడం కోసం, ప్రజల్లో కొంత మనోస్థైర్యం నింపడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఏదేం చూసినా అనేక రకాలుగా గమనించండి. ఒకటి బాబా వంగా జోస్యం కొంత ప్రజల్ని ఆందోళన గురి చేస్తోంది, దాని రకంగానే సంకేతాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత 1945 క్యాలెండర్ని మన రెప్లికేట్ అవుతోంది అనేటువంటి ఆ ఉదాహరణ తీసుకున్నా కూడా 1945లో కూడా జపాన్లో అతిపెద్ద భూకంపం సంభవించింది, 8.6 తీవ్రతతో నమోదైంది. అయితే చాలామంది దీనిపైన ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్న క్రమంలో జపాన్లో తరచుగా వస్తూ ఉంటుంది, పెద్దగా భయపడాల్సిన పని లేదు. బికాజ్ మనం ప్రతిరోజు ఎర్త్క్వేక్ అప్డేట్స్ తీసుకుంటే జపాన్లో ఏదో ఒక చోట ఏదో ఒక ఐలాండ్లో ఒక చిన్న భూకంపం సంభవిస్తూనే ఉంటుంది, 2.0 2.5 3 తీవ్రతతో. కానీ ఈసారి రాబోయేది మాత్రం ఇలా ఉండదు. ఈసారి రాబోయేది మాత్రం ఒక భారీ విధ్వంసానికి దారితీస్తుంది. సునామీ వచ్చే అవకాశం ఉంది. 3 లక్షల మంది చనిపోతారని బాబా వంగా చెప్తున్నటువంటి ఆ యొక్క జోస్యానికి మరింతగా బలం చేకూర్చే విధంగా 96% ద డేంజరస్ ఎర్త్క్వేక్ ఎవర్ అనేటువంటి మాటలు ఏకంగా అక్కడ ప్రభుత్వమే చెప్తోంది. అటువంటి విధంగా అంచనా వేస్తున్నారు. చాలామంది మనం మాట్లాడినప్పుడు కూడా ఎన్జీఆర్ని ఆశ్రయించవచ్చు. ఎర్త్క్వేక్ సంబంధించి అక్కడ అధికారులు ఉంటుంటారు, రీసెర్చ్ అధికారులు ఉంటారు. వాళ్ళు చెప్తారంటే ఆ రీసెర్చ్ అధికారులు చెప్పే డేటాను మీకు చూపిస్తాను నేను. ఆ రీసెర్చ్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ మళ్ళీ. ఆ రీసెర్చ్ అధికారులు చెప్పేటువంటి డేటాని మీకు ప్లే చేసి చూపిస్తున్నాను. జపాన్ ఎర్త్క్వేక్స్ 96%. చూడండి ఇక్కడ జపాన్ ఎర్త్క్వేక్స్, ఇది అఫీషియల్గా అధికారులు రిలీజ్ చేసినటువంటి డేటానే 96% అని చెప్పి రెడ్ కలర్